హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ CISF 2025. గైస్, ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేనికోసమే అనేసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇది CISF నుండి ట్రేడ్మెన్ వేకెన్సీస్ రావడం జరిగింది గైస్. మనకి మేల్ పోస్టులు చూసుకుంటే 945 పోస్టులు, ఫీమేల్ చూసుకుంటే 103 పోస్టులు రావడం జరిగింది. టోటల్ 1048 పోస్టులు రావడం జరిగింది గైస్. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఉండాలి. అండ్ దట్టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ SC/STకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ ఉంటుంది కదా మనకు నోటిఫికేషన్ పరంగా. అది 2nd ఆగస్ట్ 2002 నుండి 1st ఆగస్ట్ 2007 వరకు ఉండడం జరిగింది. అండ్ ఈ డేట్ ఈ బిట్వీన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీన్ని కాకుండా కొంచెం అంటే క్రాస్ అయి ఉంటుంది కదా 3 ఇయర్స్ 5 ఇయర్స్, వాళ్ళు రిలాక్సేషన్ చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ మనం పోస్టులు టైప్ చూసుకుంటే ఏమేమి వచ్చాయంటే కానిస్టేబుల్ కుక్ మేల్కి 400, ఫీమేల్కి 44 రావడం జరిగింది. అండ్ అలాగే కానిస్టేబుల్ కోబ్లర్ అంటే 7 పోస్టులు, ఫీమేల్కి 1 పోస్ట్ రావడం జరిగింది. కానిస్టేబుల్ ట్రైలర్ 19 ఫర్ మేల్, 2 ఫర్ ఫీమేల్. అండ్ కానిస్టేబుల్ బార్బర్ 163 ఫర్ మేల్, 17 ఫర్ ఫీమేల్. కానిస్టేబుల్ వాషర్మ్యాన్ 212 ఫర్ మేల్, 24 ఫర్ ఫీమేల్. కానిస్టేబుల్ స్వీపర్ 123 మేల్, 14 ఫీమేల్. అండ్ అలాగే కానిస్టేబుల్ పెయింటర్ మేల్ 2 అండ్ ఫీమేల్ 0. కానిస్టేబుల్ కార్పెంటర్ మేల్ 7, ఫీమేల్ 1. అండ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ మేల్ చూసుకుంటే మాత్రం 4 పోస్టులు అండ్ ఫీమేల్కి 0. కానిస్టేబుల్ మాలీ 4 పోస్టులు అండ్ ఫీమేల్కి 0 పోస్టులు. అండ్ కానిస్టేబుల్ వెల్డర్ అయితేనేమో 1 పోస్ట్ రావడం జరిగింది మేల్కి, ఫీమేల్కి 0. అండ్ కానిస్టేబుల్ చార్జ్ మేకర్ మేల్కి 1 పోస్ట్, ఫీమేల్కి 0. అండ్ అలాగే కానిస్టేబుల్ MP అటెండెంట్ మేల్కి 2, ఫీమేల్కి 0. అండ్ అలాగే మనకి ఒక ముఖ్య సమాచారం ఏంటంటే, మనం ఇప్పుడు అప్లై చేసే టైంలో మనం ఫోటో అప్లోడ్ చేస్తాం కదా, ఆ అప్లోడ్ చేసే ఫోటో కింద డేట్ ఉండాలన్నమాట. డేట్ ఉండాలి. ఆ డేట్ కూడా నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ నుండి 3 months ఓల్డ్ అయి ఉండాలి. ఓకేనా, అది ఒకసారి గమనించండి, లేదంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే మనం ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ PST PMT ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనకు. అది CBT అయినా కావచ్చు, OMR అయినా కావచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు నోటిఫై చేస్తూ ఉంటారు, మనం ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత DME డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్. వన్స్ మెరిట్ లిస్ట్లో మన పేరు వచ్చిందంటే వెరిఫికేషన్ మళ్ళీ జరుగుతుంది అనమాట. పోలీస్ వెరిఫికేషన్ కానీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ జరిగి మనకు పోస్టింగ్ వస్తుంది. అండ్ అలాగే మనము ఫస్ట్ PST PMT కదా, ఒకసారి మేల్కి ఎలా ఉండాలి, ఫీమేల్కి ఎలా ఉందో చెక్ చేసుకుందాం. హైట్ మేల్స్కి అయితేనేమో 170 సెంటీమీటర్స్, ఫీమేల్స్కి అయితేనేమో 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అలాగే చెస్ట్ ఓన్లీ ఫర్ మేల్ 80 ఉండాలి మ్యాక్సిమం. ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వాలి. మేల్ రన్నింగ్ చూసుకుంటే 1.6 km ఉండాలి, 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితేనేమో 800 meters 4 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే మనకి రీసెంట్గా మనకి CISF డ్రైవర్ పోస్ట్ రావడం జరిగింది కదా, ఆ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో ఈ పోస్టులకు కూడా ఎలిజిబులే. సేమ్ సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి అక్కడ అప్లై చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి కొంచెం ప్లస్ పాయింట్ అనేది జరుగుతుంది. సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చూడండి ఏ పోస్ట్కి ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్లో చూసి అప్లై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఛానల్లో ఏంటంటే CISFకి సంబంధించిన అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది, పారామిలిటరీ. అండ్ అలాగే మనం సిలబస్ అనాలిసిస్ వీడియో కూడా చేస్తాను. మరిన్ని మోర్ వీడియోస్ కోసం టార్గెట్ CISF 2025 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.